చండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, కమింగ్ టు చిల్క అతను ఉన్నాడు కదండి, ఈ సోషల్ మీడియాలో రాముడిని మీద పడిపోయి దుర్మార్గంగా మాట్లాడుతుంటాడు. అతను ఇటీవల వేరే ధర్మానికి సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి అతని మీద కేసు నమోదు చేశారు. అవునండి. ఇప్పుడు అతని సంగతి ఏంటి? అది మరి ఐ బిలీవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకుంటాను అతను అన్నది. తెలంగాణ పోలీసు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ కి ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. నిన్న మొన్న కూడా నాకు చాలా పుంకాలుగా భయా సన్నీ యాదవ్ అది మళ్ళీ మాట్లాడదాం. ఈ విషయం నేను చర్చిస్తా. చాలా మంది నాకు పంపించారు, మేడం ఇతని గురించి మీరు స్పందించండి, చిలక ప్రవీణ్ గురించి అని. కొంతమంది చాలామంది యూట్యూబర్స్ అతన్ని సేవ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నేను దానికి కూడా మద్దతు తెలుపుతాను, సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతాను. ఎందుకు అనంటే అతను కూడా మాట్లాడాడు, సారీ చెప్పాడు, రైట్, బాగుంది. సారీ చెప్పినా కూడా అక్కడ కేస్ ఫైల్ అయింది. ఇతను కాదండి, హీస్ నాట్ రైట్. చిలక ప్రవీణ్ అండి, ఈజ్ నాట్. ఈయనండి, ఈయన చిలక ప్రవీణ్ నాట్, హీస్ నాట్. నో 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 ఆయనేనండి. ఓకే, మనం లెట్ us కంటిన్యూ. అయితే యూటీవీ అతనిది యూటీవీ అనేటటువంటి యూట్యూబ్లో ఉంటాడు. ఒక్కసారి చూడండి మీరు, బహుశా స్క్రీన్ మీద నాకు వేరే విధంగా కనిపిస్తుందేమో. అయితే ఇక్కడ నేను మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది యూట్యూబర్స్కి నేను ఈ వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు ఏమవుతున్నారు అంటే సార్, ఒకానొక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఎదిగినటువంటి వైఖరి చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందర ఏమి వస్తున్నారంటే యూట్యూబర్గానే వస్తున్నారు, ఏదో చేద్దామనే వస్తున్నారు, ఏదో యూట్యూబ్ పెట్టుకొని 4 వార్తలు చెప్పుకోనో లేకపోతే 4 ఇది చేసుకునో ఒక జర్నలిస్ట్గా ఎదగాలి అనేటటువంటిది యూట్యూబ్ని వేదికగా చేసుకున్నారు. దాంట్లో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. ఈ యూట్యూబ్ వేదిక రాను రాను ఏమవుతుంది అనంటే ఒక మతపరమైనటువంటి వేదికగానో, ఒక కులానికి ఆధిపత్యం వహించేటటువంటి వేదికగానో మారి జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. ఈ చిలక ప్రవీణ్వి నేను మొదట్లో చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఇతను కంటెంట్ రైటర్ అండి, చాలా బాగా రాసేవాడు. వార్తలను రాయడం కానీ కంటెంట్ మాత్రం నాకు నేను మెచ్చుకునేదాన్ని. అతని ఎపిసోడ్స్ ఒక 3-4 చూసుండి ఉంటాను నేను. కానీ కొంత పేరు రాగానే వీళ్ళలో ఉన్నటువంటి భావజాలం ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అనంటే, ఒక వర్గానికో, ఒక కులానికో, లేకపోతే ఒక మతానికో ఒకవైపు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే వీళ్ళు వాళ్ళ యొక్క స్టాండ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమైంది, చిలక ప్రవీణ్ని ఈరోజు అరెస్ట్ చేశారు, అందరం ఖండిస్తున్నాం, నేను ఖండిస్తున్నాను. నేను నిజంగా అతని విడుదల కోసం నేను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. అయితే ఇతను రాముడు గురించి మాట్లాడాడు, రాముడు గురించి చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. సీతాదేవి సారీ లేదు రామాయణ భారతాల గురించి కూడా ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది. సీతాదేవి గురించి మాట్లాడినటువంటి మాటలకి ఒక్క యూట్యూబర్ ఎందుకు ఖండించలేదు అని నేను అడుగుతున్నాను. ఒక్క యూట్యూబర్ కూడా ఖండించలేదు. అదే దీంట్లో అతను మాట్లాడుతూ ఆడవాళ్ళందరినీ కూడా ఎంతమంది పంపిస్తున్నారు మేడం మీరు స్పందించండి అని అంటే, నాకు నిజం చెప్తున్నాను కదా, నాకు కొంచెం వేరే దీంట్లో ఉండి నేను తర్వాత చూద్దాం అందరినీ సమావేశపరిచి మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నాకు ఒక వేదిక దొరికింది. ఆడవాళ్ళందరి గురించి కూడా ఏం మాట్లాడారు, ఆడవాళ్ళందరి కోసం మగవాళ్ళు పనిచేస్తున్నారా, అయినా సరే ఆడవాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు, కూర్చొని మగవాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, చరిత్రలన్నీ యుద్ధాలన్నీ కూడా ఆడవాళ్ళ వల్ల జరిగినాయి అన్నారు. మిస్టర్ చిలక ప్రవీణ్, నేను చెప్తున్నాను, యుద్ధాలు ఆడవాళ్ళ వల్ల జరగలేదు. ఒక మగవాడి యొక్క దుర్బుద్ధితోటి ఆడదాని మీద వేసిన కన్ను వల్ల యుద్ధాలు జరిగాయి. గుర్తుపెట్టుకోండి, ఒక మగవాడిలో ఉన్నటువంటి దుర్బుద్ధి, అక్కడ ఆ రోజున ద్రౌపదిని అక్కడ వివస్త్రణ చేసినటువంటిది ఒక మగవాడిలో ఉన్నటువంటి రాజ్యాకాంక్ష, దుర్బుద్ధి. ఒక ఆడదాన్ని అబల కాబట్టి ఆడదాన్ని అసలాగా చేసుకున్నాడు కాబట్టి అక్కడ యుద్ధం జరిగింది. కృష్ణ పరమాత్మ తెగనరికి అవతల పారేశాడు. ఇంకొక విషయం, రామాయణం యుద్ధం ఎందుకు జరిగింది, ఒక మగవాడు ఆడదాని పట్ల ఉన్నటువంటి దుర్బుద్ధితోటి, ఆ కోరికతోటి, కాంక్షతోటి ఆ సీతమ్మని తీసుకెళ్లడం వల్ల రాముల వారు భార్య కోసం అని చెప్పేసి అంత పెద్ద యుద్ధం చేసి తీసుకొని వచ్చాడంటే సీతాదేవి ఎంత గొప్పది మిస్టర్ చిలక ప్రవీణ్, ఎంత గొప్పది సీతాదేవి, అంత గొప్ప. ఇవాళ చెప్తున్నాను, ఎవరు రిస్క్ తీసుకుంటారో, ఒక రాక్షసుడు పోయాడంటే పోతే పోనీ నేను బతికితే చాలు, ఎవడెళ్తాడో అంత పెద్దవాడి దగ్గరికి అని రాముడల్లా
నా సీత ఇంత పతివ్రత, నా సీత యొక్క గొప్పతనము, ఆమెలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్త్రీతత్వము, ఆమెలో ఉన్నటువంటి స్త్రీ మూర్తి భవించినటువంటి ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు, అవన్నీ కూడా రాముడిని అంతవరకు వెళ్ళి రావణాసుడిని సంహరించి అంత గొప్ప స్త్రీని తెచ్చుకున్నాడు అయ్యా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎవడైనా సరే మహాభారతాలు, రామాయణాలు, యుద్ధాలు ఆడవాళ్ళ కోసం జరిగినంటే చెప్పు తగ్గుతుంది. అది ఎవరైనా సరే నేను చెప్తున్నాను. ఆడవాళ్ళ కోసం జరగల. మగాడిలో ఉన్న రాజ్యకాంక్ష, మగాడిలో ఉన్న స్త్రీలోలత్వం, మగాడిలో ఉన్నటువంటి దుర్బుద్ధి వల్లనే యుద్ధాలు జరిగినాయి. అక్కడ కూడా ఆడది గొప్పది కాబట్టే ఆ ఆడదాని కోసమే యుద్ధాలు జరిగినాయిరా. ఆడదానిలో ఉన్న గొప్ప లక్షణాల కోసము, ఆ స్త్రీమూర్తుల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి, వాళ్ళని అవమానించిన వాళ్ళకి శిక్ష పడాలి అని ఒక మగవాడు ముందుకు వచ్చాడంటే ఆ స్త్రీమూర్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఇంకొకసారి ఇలాంటి నాలుక మడత పెట్టే మాటలు మాట్లాడితే మాత్రము నేను చెప్తున్నాను, నేనే ముందుకు వస్తా. ఫస్ట్ ఎవరూ మాట్లాడడం లేదు, ఎవరూ ఇది చేయట్లేదు. స్త్రీలంటే అంత చులకనగా ఉందా? నిన్నగాక మొన్న చూసాం ప్రపంచ అందాల పోటీలప్పుడు సిగ్గు లేకుండా ఒక ఎంపీ, ఒక చైర్మన్ అంట వచ్చి కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు. అరే నీ దేశంలో, నీ రాష్ట్రంలోనే ఆడదానికి విలువిచ్చేటటువంటి ఒక్క మగాడు లేడు. మగాడి గురించి మాట్లాడదాం వాసుదేవ్ గారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఆడది, అరే యుద్ధాలే ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కడికి. ఆడదాని వల్ల యుద్ధాలు జరిగినాయి, ఆడదాని వల్ల తగులు వస్తున్నాయి. నీలో సమర్థత ఉంటే ఇంట్లో ఎందుకు తగులు వస్తాయరా? నీలో సమర్థత ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి? ఆడదానిలో గొప్పతనం ఉంది కాబట్టి అంత పెద్ద పెద్ద యుద్ధాలు చేసి అంత సంహారం జరిగిన ఒక ఆడదాన్ని రక్షించుకున్నారంటే ఆడది ఎంత గొప్పది, ఆ మహిళ ఎంత గొప్పది. మిస్టర్ చిలక ప్రవీణ్ గుర్తుపెట్టుకో. చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది, మీరు ఇందాక ప్రస్తావన చేశారు మిస్ ఇంగ్లాండ్. అమ్మాయి వెళ్ళిపోయిందండి, షీ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఆ అవమానం తట్టుకోలేక చౌమహల్లా ప్యాలెస్లో లిటరల్గా ఆవిడని ఉద్దేశించి ఇద్దరు యూత్ కాంగ్రెస్ లీడర్స్ అట, లేకపోతే కాంగ్రెస్ యూత్ లీడర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే మాకు చాలా బోరు కొడుతోంది, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫర్ విచ్ షీ హాస్ డినైడ్. ఆమె షీ ఈజ్ వర్కింగ్ అనే సోషల్ కాజ్, తెలుసు కదా, సిపిఆర్, హఠాత్తు గుండెపోటుతో మరణించే వాళ్ళని రక్షించడం కోసం ఆ కాజ్ తీసుకొని పనిచేస్తుంది ఆవిడ. పైగా ఆమెని మెజర్మెంట్స్ కోణంలో మాట్లాడారు. ఇక్కడ అందరూ జనరల్గా ఈ మిస్ వరల్డ్ లేకపోతే మిస్ రెస్పెక్టివ్ కంట్రీస్ వాళ్ళందరూ 0 సైజ్తో ఉంటారు కదా, మీరేంటి ప్లస్ సైజ్తో వచ్చారని వీళ్ళిద్దరు మాట్లాడారట. ఇది దిశ అంతా కూడా ఇప్పుడే చూసాం కదా పాపం కో కంటెస్టెంట్స్ తో మాట్లాడితే వాళ్ళు చెప్పుకోలేకపోయారు. మేము కూడా ఇదే ఫేస్ చేసామని, కానీ తట్టుకోలేక వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ మీద మళ్ళీ ఈ ఆర్గనైజర్స్ ఇంగ్లాండ్లో కంప్లైంట్ ఇచ్చారట ఆవిడ మీద. ఆవిడ ఒక సోషల్ కాజ్ కోసం పనిచేస్తుంది అక్కడ. సరే, మిస్ వరల్డ్ అంటే ఎస్, ఆమెకు ప్రొఫెషనల్స్ ఉంది, వచ్చింది, అటెండ్ అయింది. ఆ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్. అంటే వీళ్ళు వచ్చిన వీళ్ళందరినీ అలరించడానికి ఉంది రాజ్యసభ చౌమహల్లా ప్యాలెస్. అయ్యో ఇలాంటి వాళ్ళే సార్, ఆడదాని వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆడది మనమందరం మగాళ్ళందరం ఆడాల కోసం పాటు పడిపోతున్నాం, పీక్కునేటటువంటి ఇలాంటి వెధవలకి నేను ఒకటే చెప్తున్నానండి, వీళ్ళ అమ్మ ఆడదు కదా, వీళ్ళు కట్టుకున్న భార్య ఆడదు కదా, వీళ్ళ కడుపును పుట్టిన ఆడదు కదా. ఈ ఆడవాళ్ళని ఏవైనా మాట్లాడితే వీళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? లేదా వీళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అదే జాతికి చెందిన వాళ్ళ? వీళ్ళు ఒప్పుకుంటారా? మీరన్నట్టు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని అంటే ఇగో ఇలాంటి భావజాలమే ఏడ్చింది సార్. దీన్ని ఖండించకపోతే ఆడది అంటే ఎంటర్టైన్ చేసేది. 300 మంది వచ్చారు, క్యాట్ వాక్ చేయమన్నారట, డాన్స్ చేయమన్నారట, ఫోటోలు కలిసి తీసుకోవాలి. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు, ఫోటో తీసుకుంటారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో వీళ్ళు వెళ్ళి రుబాబు చేయటం ఏంటి? ఇంకొక విషయం ఎవరు? అండ్ ఇంకొకటి చెప్పనా ఎస్టానిషింగ్, 3 ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం తెలుసులా. నేను లాస్ట్ దీంట్లో మనం ఇదే మాట్లాడుకున్నాను సార్. కమిటీలు ఎందుకు వేస్తారు అంటే ఎవరు ఏం మాట్లాడకూడదు. 3 ఐపీఎస్, 3 ఉమెన్. మరి ఏంటి దాని అవుట్కమ్? ఇద్దరు మన దేశానికి సంబంధించి, ఒకళ్ళేమో ఎయిర్ ఫోర్స్, ఒకళ్ళేమో దేనికి ఆవిడ ఖురేషి, సోఫియా ఖురేషి. వాళ్ళిద్దరిని అమ్మ నేతృత్వం వహించండి అంటే లేపవతలు పారేసి వచ్చారండి. ఏ ఆడపిల్ల నుదుట బొట్టు తీశారో లేపి పారేసి వచ్చినారు. వీళ్ళు ఎందుకున్నారో అర్థం కావట్లేదు. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టి తీరాల్సిందే, ఈ డిమాండ్ మనం చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇవాళ పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఒక ఆడపిల్లకే ఇంత జరిగిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మీరు ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఒక చైర్మన్ అక్కడ కూర్చొని విదేశం నుంచి వచ్చినటువంటి మహిళలను ఈ విధమైనటువంటి దీనికి గురి చేశారు అని అంటే రాష్ట్రంలో ఏమి నడుస్తుంది సార్? ఇంకొకటి,
పరాయి దేశపు ఆడపిల్ల మీద ఏదైనా జరిగింది అని అంటే మన దేశం పరువు పోదా సార్? ఇంకొకటి, అసలు ఈ అందాల పోటీలకు ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో తెలుసా అండి? ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారో పెడతారో తెలుసా సార్? వేరే దేశంలో అయితే వీళ్ళ జోన్లోకి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఆర్గనైజర్స్, ఎస్, ఆర్గనైజర్స్ తప్ప ఎవ్వరూ కూడా వీళ్ళ జోన్లో ఉండరు. వివిఐపీస్ అయితే తప్ప వాళ్ళు అఫీషియల్గా వెళ్ళి వాళ్ళని కలిసి రావడం అనేది జరుగుతుంది. ఏమండి, ఎంత చీప్ మెంటాలిటీస్ ఉన్నాయండి వీళ్ళకి, ఎంత చీప్ మెంటాలిటీస్ అంటే. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ధర్మము, సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఎందుకు ఉండాలో అర్థమైందా సార్? సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎవరిలోని ఎందుకు లేదో అర్థమైందా సార్? ఆ సనాతన ధర్మం కోసం పోరాడి ఎవడైనా నోరెత్తితే అరెస్టులు అవుతున్నాయి సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ముందు మనం తన్నాల్సింది బయటవాడిని కాదు సార్, బయటవాడిని తనడానికి ప్రభుత్వం ఉంది. ఇలాంటి నా కొడుకుల్ని పట్టుకొని, ఇలాంటి వెధవల్ని పట్టుకొని ఉరికిచ్చి ఆడాళ్ళు కొట్టాలి. కొడితే తప్ప ఆడదానికి విలువనివ్వరు వీళ్ళు. అరే, అంత దేశంలో ఉన్న ఆడదానికే వీళ్ళు ఇలా ఇచ్చారంటే వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వీళ్ళు ఏ విధమైనటువంటి విలువనిస్తున్నారు? ఇట్లా మాలాగా ఎవరైనా మాట్లాడితే రేపు పొద్దున మాకే విధమైనటువంటి ప్రొటెక్షన్ ఈ ప్రభుత్వంలో ఉంటది అనేటటువంటిది నేను ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం కావాలి. మీకు ఈ పాటికి బోల్డని థ్రెట్స్ వచ్చే ఉంటాయి. ఏంటండి? మీకు బోల్డని థ్రెట్స్ వచ్చే ఉంటాయి. ఐ డోంట్ కేర్ సార్. ఇన్ని 30 సంవత్సరాల్లో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, ఉన్నాను అంటే నేను ఏ లిమిట్స్లో ఉండాలో ఆ లిమిట్స్లో ఉంటా, ఏ పాయింట్ చేయాలో నేను ఆ పాయింట్ చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, బెదిరేదిలే, భయపడేదిలే. ఒకవేళ బెదిరించాలి, భయపెట్టాలి అని వస్తే నిజం చెప్పేసి వస్తా సార్ ఈ ప్రపంచానికి. అంత మొండిదానిని. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, థ్రెట్ చేసేసి భయపెట్టేసి నోళ్ళు మూయిచ్చేస్తే ఎంతకాలం నోళ్ళు మూయిస్తారు వీళ్ళు? ఎంతకాలం నోళ్ళు మూయిస్తారు? మేము నోరు మూసుకొని కూర్చుంటాం, అది చెప్పండి ఫస్ట్. ఎన్నిసార్లు నోరు మూసుకొని కూర్చోవాలండి? ఎన్నిట్లకి నోరు మూసుకొని కూర్చోవాలండి? ఒకడేమో వచ్చి ఆడవాళ్ళ వాళ్ళ యుద్ధాలు జరుగుతున్నాయి, ఆడదింతే, ఆడదానికోసం మేము చాలా కష్టపడుతున్నాం అనేసి ఒకడు మాట్లాడతాడు. ఇంకొకళ్ళు వచ్చేసేసి దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇంకొకడు వచ్చేసి పరాయా దేశపు ఆడదాన్ని కూడా ఒక లైంగిక చర్యగానే మాట్లాడతారు. ఇంకొకళ్ళు వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవాలన్నా, ఏ ఇండస్ట్రీకి పోవాలన్నా ఆడదాన్ని కమిట్మెంట్ అడుగుతారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ప్రపంచంలో ఈ దేశంలో ఉండడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో ఒక్కసారి మహిళలు ఆలోచించాలి. మహిళలను కట్టుకున్న పురుషులు ఆలోచించాలి. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, కమింగ్ టు జ్యోతి మల్హోత్రా.